నమస్కారం అండి. నేను డాక్టర్ స్ఫూర్తిరావు నడిపల్లి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ గ్రావిడ్ హోమ్ హాస్పిటల్స్. 2 days బ్యాక్ మా హాస్పిటల్లో వీబ్యాక్ చేశాము. వీబ్యాక్ అంటే వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్. అంటే ఫస్ట్ కాన్పు సి సెక్షన్ అయిన తర్వాత సెకండ్ కాన్పు మనం నార్మల్ డెలివరీ చేయడం. సో అది సక్సెస్ఫుల్గా చేసాం మా హాస్పిటల్లో. సో ఫస్ట్ సిజేరియన్ సెక్షన్ అయితే మళ్ళీ సిజేరియనే చేసుకోవాలి అనేది మాత్రం ఒక అపోహ. ఫస్ట్ సి సెక్షన్ అయినా కూడా మనం సెకండ్ డెలివరీకి నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవచ్చు. దానికి కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాల్సి వస్తుంది. డెలివరీ మధ్యలో ఇంటర్వెల్ మోర్ దాన్ 2 years ఉండాలి, అండ్ స్కార్ థిక్నెస్ కరెక్ట్గా ఉండాలి, పేషెంట్ అండ్ బేబీ కరెక్ట్ పొజిషన్లో ఉండాలి, అండ్ హాస్పిటల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. 24/7 గైనకాలజిస్ట్ సపోర్ట్ ఉండాలి, అనస్థీషియా టీమ్ ఉండాలి, క్రిటికల్ కేర్, ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల గ్రావిడ్ హోమ్ హాస్పిటల్స్లో ఇలాంటి వీబ్యాక్ డెలివరీస్ అనేవి మేము చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలుగుతున్నాము. ఫస్ట్ వేసిన కుట్లు, గర్భసంచికి వేసిన కుట్లు విడిపోతాయి, ప్రాబ్లం అవుతుంది బేబీకి, ఇలాంటి అపోహల ద్వారా నార్మల్ డెలివరీకి ట్రై చేయరు. కొంత % ఆఫ్ రిస్క్ ఉంటుంది, కాకపోతే ఆ రిస్క్ కాంబాట్ చేసుకొని అన్ని కరెక్ట్గా చూసుకొని మేము ట్రయల్ ఇస్తాము నార్మల్ డెలివరీకి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండడం వల్ల పేషెంట్ మోటివేట్, ఫస్ట్ నుంచి పేషెంట్కి డైట్, ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేసి పేషెంట్ని కరెక్ట్గా మోటివేట్ చేయడం వల్ల ఇలా వీబ్యాక్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. శెట్టి. సో ఏంటంటే పెరిఫెరీస్లో ఫస్ట్ టైం మదర్స్ కూడా నార్మల్ అనేది చాలా తక్కువ మందికి అవుతూ ఉంటుంది. ఈ పెయిన్ భరించకపోవడం, లేదా లైక్ ఎక్కువ టైం పడుతుందని వాళ్ళు వెయిట్ చేయకపోవడం. సో మోస్ట్లీ సిజేరియన్ సెక్షన్సే అవుతూ ఉంటాయి. సో ఈ పేషెంట్కి ఏంటంటే మేము ఫస్ట్ సిజేరియన్ అయినా సెకండ్ టైం నార్మల్ డెలివరీ ట్రై చేసాము. చాలా మంది ప్రజలకు అసలు అవగాహన లేదు. ఒకసారి సిజేరియన్ అయితే తర్వాత ఆపరేషనే అని ఫిక్స్ అయిపోతారు. వాళ్ళకి అసలు ఆ ఆప్షన్ ఉందని కూడా తెలియదు. సో ఏంటంటే ఒకసారి సిజేరియన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఒక క్రైటీరియా ఉంటుంది, అది మీట్ అవుతే నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవచ్చు. సో ఆ నార్మల్ డెలివరీ ఎలాంటి ప్లేస్లో ట్రై చేయాలి? 24/7 డాక్టర్స్ ఉండాలి, అనస్థీషియా టీమ్ ఉండాలి, ఐసీయూ ఉండాలి, ఎమర్జెన్సీ ఓటీ ఉండాలి. ఇవన్నీ ఉన్న హాస్పిటల్స్లోనే మీరు అలాంటివి ట్రై చేయొచ్చు. సో మా గ్రావిడ్ హోమ్ హాస్పిటల్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మేము ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఫస్ట్ టైం మదర్స్ ఆర్ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్ ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ కంపల్సరీ ఆప్షన్ ఇస్తాము. మనం ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేస్తాము దానికి. మాకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాము. సో కంపల్సరీ నార్మల్కి ట్రై చేసి మోస్ట్లీ నార్మల్ అయ్యేటట్టు చూస్తాము. మీ పేరేంటి? డాక్టర్ రమ్య వందన్.